ఏమండి ఈ రీల్ చూస్తున్నారండి? ఒక్క నిమిషం ఉండు, బిజీగా ఉన్నా. హే మధు, చెప్పరా మధు. ఏం బిజీ ఏం లేదురా, ఫ్రీగా ఉన్నా చెప్పు. సరేరా మామ, ఎప్పుడైనా సిట్టింగ్ పోదాంలే. ప్లాన్ చేస్తాలేరా. కాదండి, నేను మాట్లాడితే ఏమో బిజీ అని చెప్తుంది, మళ్ళీ మీ ఫ్రెండ్ మాట్లాడితే నవ్వుకుంటూ అంతసేపు మాట్లాడుతున్నారే. అంటే నేను ఎవరితోనా నవ్వుతూ మాట్లాడితే మాత్రం నీకు ఓర్చుకోలేవు కదా. నేను ఇంతే, ఇట్లా ఉంటా. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో. కాయగూరలు చెప్పడం మర్చిపోయినా. ఏమండి సాయంత్రం కాయగూరలు తీసుకురండి. ఏమండి వినిపిదా? ఏంటే నేనసా చెప్పు, సాంగ్స్ వింటున్నా. సాయంత్రము కాయగూరలు తీసుకురండి. ఇంట్లో ఉన్నప్పుడు కనీసం పెళ్ళంతా మాట్లాడి నేర్చుకోండి. 24 గంటలు సాంగ్స్ వింటా అంటారు, లేదంటే ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు, లేదంటే టీవీ చూస్తా అంటారు. చూడు, నా ఇష్టం, నేను ఇట్లే ఉంటా. నీకు నచ్చితే ఉండు, లేదంటే పో. ఏం చూస్తున్నానండి సినిమా? నాకు కూడా చూడబుద్ధి అవుతుంది. పోయి బారం మసాలా చేసుకొని అట్లే పాప్కార్న్ తెప్పవే. కాదండి, ఇద్దరికి వీకెండే కదా, ఇద్దరం కలిసి సొంత పని చేసుకొని కలిసి హాయిగా సినిమా చూసుకోవచ్చు కదండి. మీరు ఒక్కరే చూసి నాకు పనులు చెప్తారు ఏంది? ఇద్దరం కలిసి పని చేయాలా? వీకెండ్ ని నేను ఎంజాయ్ చేయాలా? వీకెండ్ అంటే నీతో కలిసి పని చేయడం కాదు. నేను ఇట్లే ఉంటా, నీకు నచ్చితే ఉండు, లేదంటే పో. మారరా ఇంకా? మీరు చూసుకోండి మీరే. ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ డే కదా, ఒక బొకే తెచ్చి పారేస్తే అయిపోతుంది, లేదంటే ఏడ్స్ వస్తుంటది. ఎక్కడ పోయింది? బియ్యం వేసింది. ఇది ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఇంతే ఉంటాను, నచ్చితే వెళ్ళిపోన్నారు కదండి, అందుకే వెళ్ళిపోతున్నాను. భార్యాభర్తల బంధం అంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉండడం కాదు, ఒకరి మనసులో ఇంకొకరు ఉండడం, ఒకరి కోసం ఇంకొకరు టైం కేటాయించడం. మీకు నాతో గడిపేంత టైం లేదని నాకు అర్థమైపోయిందండి. నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరు హ్యాపీగా ఉంటారనుకుంటున్నా. నువ్వు ఉన్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదు. నువ్వు వెళ్ళాక తెలుస్తుంది నా జీవితం ఎంత ఖాళీగా ఉంది అని.